हैदराबाद में एक बड़ा केस सामने आया है। जगतगिरी गुट्टा पुलिस और कुकटपल्ली सीसीएस ने एक फेक पुलिस गैंग को पकड़ लिया है। ये गैंग खुद को पुलिस बताकर बिजनेसमैन को किडनैप करती थी। 18 मई को 42 साल के पूर्णचंद्रा राव को सुबोधया कॉलोनी से उठाया। कहा कि हरियाणा में केस है। जबरदस्ती कार में बिठाकर सूर्यापेट ले गए, वहां 1 लाख एटीएम से निकलवाया, फिर हैदराबाद लाकर फोन पे से 5.26 लाख ट्रांसफर करवाए। फोन छीनकर कुकटपल्ली में छोड़ दिया। पुलिस ने 4 लोगों को अरेस्ट किया है। नागराजू रघु वर्मा अलियास कोलोनल, रथिकिया सिंह एपी से, यशवंत सिंह और सत्यभाम सिंह यूपी से और नरेंद्र वर्मा हैदराबाद से। बिहार का प्रदीप मिश्रा और हरियाणा का सुनील कुमार उर्फ फौजी अभी फरार है। इनके पास से फेक पुलिस यूनिफॉर्म, आईडी कार्ड्स, पिस्तौल, हथकड़ियां और स्टैम्प्स मिले हैं। डीसीपी गोटी रेड्डी ने कहा है कि गैंग सिर्फ अमीर लोगों को टारगेट करती थी। शहरियों से गुजारिश है, कोई खुद को पुलिस बताए तो पहले वेरीफाई करें। ओटीपी या बैंक डिटेल्स शेयर ना करें। एम न्यूज को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। ఇతను కార్లో మిగతా వాళ్ళు ఎక్కించుకొని 5 మొత్తం టీము 6 ఇందులో 4 మనకి అదుపులో ఉన్నారు, 2 అబ్స్కాండింగ్ ఉన్నారు. ఈ పూర్ణచంద్రరావు అనే వ్యక్తి గతంలో అతను బిజినెస్ చేసుకుంటూ వాళ్ళకి లావాదేవీల్లో వచ్చి హర్యానాలో ఒక కేసు ఉంది. మేము పోలీసులము నీకు హర్యానాలో కేసు ఉందని చెప్పేసి ఆ రోజు 18వ తారీఖు నైట్ ఈ శుభోదయ కాలనీ జగదుగుట్ట లిమిట్స్ లో అడ్డగించి అతన్ని కిడ్నాప్ చేసుకొని సూర్యాపేట రోడ్ లో తీసుకెళ్లి అతని దగ్గర ఉన్నట్టు ఏటీఎం వాడి 1 లక్ష రూపాయలు అక్కడ డ్రా చేయడం జరుగుతుంది. మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి అతను ఫోన్ పే ద్వారా, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా మొత్తం 5,26,000 రూపాయలు మొత్తం డ్రా చేసి అతని దగ్గర ఉన్న ఫోను తీసేసి సిమ్లు పడేసి మళ్ళీ అతను తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్ లో వదిలేయడం జరుగుతుంది. ఆ నైట్ మనకి కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా కేసు రిజిస్టర్ చేసుకుని సిసిఎస్ కూకట్పల్లి అండ్ మా డిఐ నరేంద్ర రెడ్డి వాళ్ళ టీము ఆ రోజు నుంచి కూడా అక్కడ మనకి సీసీ ఫుటేజ్ ట్రాక్ చేసినప్పుడు కొంత ఫుటేజ్ వచ్చింది. మనకి ఆ ఫుటేజ్ ని యాంబీస్ అనేది ఒక టెక్నాలజీ మనకి ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా ఎవరైతే క్రిమినల్స్ నేరాలు చేశారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. యాంబీస్ అని చెప్పి ఒక యాప్. అందులో చూసుకున్నప్పుడు మనం ఏ క్రైమ్ జరిగినా కూడా పాత నేరస్తులు అయితే అందులో డాటా ఉంటుంది. ఆ యాంబీస్ అనేటువంటి డాటాలో వేసినప్పుడు పలానా వ్యక్తిని మనకు తెలిసింది. అతను పట్టుకోవడం ఎట్లా అనేది చెప్పి మన టీమ్స్ ఫామ్ చేసుకుని చేస్తున్న టైంలో మనకి ట్రాఫిక్ చలానాస్ లో కూడా వీళ్ళు రావడం జరిగిందట. ట్రాఫిక్ వయలేషన్ చేసినప్పుడు చలానాలు పడతాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనం వాడిని పట్టుకోవడం జరిగింది. నాగరాజుని ఫస్ట్ పట్టుకొని అతని ద్వారా మిగతా వాళ్ళు ఎక్కడైతే రూమ్ తీసుకుని ఉన్నారో ఆ రూమ్ లో మిగతా వాళ్ళని పట్టుకోవడం జరిగింది.